తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలను తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల నియమావళిలో సంస్కరణలు చేయడంతో పాటు వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం, నగరాభివృద్ధి వంటి అంశాలపై దృష్టి సారించింది. 3 కొత్త వ్యవసాయ కళాశాలలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ వ్యయంలో 33% భరించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలక మార్పులు తీసుకువస్తూ తెలంగాణ కేబినెట్ సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 3 పిల్లలు ఉన్నవారు పోటీకి అనర్హులు అనే నిబంధనను తొలగించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిబంధనను తొలగించి చట్టాన్ని మార్చేందుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. వానాకాలం సీజన్లో పండించిన ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ధాన్యానికి చెల్లించే మద్దతు ధరతో పాటు సన్నవడ్లకిచ్చే 500 రూపాయల బోనస్ను రైతుల ఖాతాల్లో వెంటనే జమ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సుమారు ఈ సీజన్లో 80 లక్షల పైగా మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రొక్యూర్ చేయాల్సిన అవసరం రాబోతుంది. ఈ వర్షాకాలం ఏదైతే వరి రైతన్నలు పండించారో కేంద్ర ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా ప్రతి గింజని ఇచ్చిన మాట ప్రకారం మద్దతు ధరతో పాటు సన్నధాన్యానికి మద్దతు ధరతో పాటే బోనస్ 500 రూపాయలను కూడా ఇవ్వాలి అని కేబినెట్ లో తీర్మానించడం జరిగిందని. మరోవైపు 3 కొత్త వ్యవసాయ కళాశాలలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జయశంకర్ యూనివర్సిటీకి అనుబంధంగా 3 కొత్త వ్యవసాయ కళాశాలను నల్గొండ, నిజామాబాద్, వికారాబాద్ జిల్లాల్లో ప్రారంభించేందుకు ఆమోదం తెలిపింది. మెట్రో రైలు విస్తరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ ఎల్ఎన్టీకి సంబంధించింది కూడా ఏదైతే ప్రైమరీ డిస్కషన్స్ జరిగాయో ఈ ప్రైమరీ డిస్కషన్స్, ఫైనాన్షియల్ వైబిలిటీస్, ఇతరత్ర అంశాలన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించడానికి అధికారులతో కూడిన సిఎస్ చైర్మన్ గా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఎంఐయుడి కార్యదర్శి, లా సెక్రటరీ, మెట్రో రైల్ ఎండి, అర్బన్ ట్రాన్స్పోర్ట్ అడ్వైజర్స్, మిగిలిన ఉన్నతాధికారులతో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయడానికి ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ వ్యయంలో 33% భరించడానికి కేబినెట్ ఓకే చెప్పింది. కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ భూసేకరణ వ్యయం భరించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్లో ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 1 నుంచి 9 వరకు విజయోత్సవాలు నిర్వహించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.